హాయ్ హలో ఐ గెస్ మీరు చూసిన ఛానల్ వచ్చి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇవాళ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో ఇన్సర్ట్ ట్యాబ్లో టెక్స్ట్ గురించి చెప్తా అని చెప్పాను కదా. ఓకే, సెర్చ్లోకి వెళ్ళి ఎంఎస్ ఎక్సెల్ అని టైప్ చేయండి. ఓకే, మీరు కనుక విండోస్ 7 వాడుతున్నట్లయితే విండోస్లోకి వెళ్ళి విండోస్కి నొక్కండి. అయితే విండోస్కి ఇక్కడ ఎక్సెసరీస్ అని ఉంటాయి. ఎక్సెసరీస్ దాంట్లోకి వెళ్ళండి. విండోస్ 10 అయితే ఇంకో రకంగా చూసుకోవచ్చండి. ఇలా డ్రాగ్ చేయండి. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చూసారా ఎంఎస్ ఎక్సెస్లో అన్ని మొత్తం అన్ని ఎన్ని ఉన్నాయి, అన్నీ వచ్చేసినాయి నాకు. ఓకే, దీంట్లో నేను ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయాలి కాబట్టి ఎంఎస్ ఎక్సెల్ ఉందో చూసుకోవాలి. ఇదిగోండి చూసుకున్నా. ఓకే, నేను రెండు ఓపెన్ చేశాను. ఓకే, ఇవాళ ఏంటంటే ఇన్సర్ట్ ట్యాబ్లో టెక్స్ట్ అనే ఆప్షన్స్ గురించి చెప్తానండి. టెక్స్ట్ బాక్స్ అంటే ఏంటంటే ఇదిగోండి, ఇప్పుడు మనం ఇక్కడ అంతా డ్రాగ్ చేసుకున్నామండి. ఇదిగోండి ఇంత డ్రాగ్ చేసుకున్నాం, టెక్స్ట్ బాక్స్ వచ్చింది. టెక్స్ట్ బాక్స్ అని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి టెక్స్ట్ బాక్స్ అని ఇదిగోండి మనకు ఒక పాయింటర్ వచ్చింది కదా, దీన్ని ఇలా క్లిక్ చేసుకున్నాం అనుకోండి, టెక్స్ట్ బాక్స్ వచ్చింది. ఇప్పుడు దీనికి టేబుల్స్తో పని లేదండి, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడే రైట్ క్లిక్ ఇచ్చి సైడ్కి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి కట్ అంటే కట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా అంతేనండి. దీని మీద సెలెక్షన్ చేయండి, సైడ్కి రండి, రైట్ క్లిక్ ఇవ్వండి, కట్ ఇవ్వండి, అంతే కట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్లోకి వచ్చి ఈ టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ గురించి తెలుసుకున్నారు. ఓకే, ఇప్పుడు హెడర్ ఫుటర్ చూసారా, ఏ పేజీకి ఆ పేజీ. ఇది హెడర్ అంటే ఇదిగోండి ఇక్కడ క్లిక్ అంటే ఇక్కడ ఏదైనా మనం ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు బయట క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ మనం ఇచ్చాం కదా ఓ పదాన్ని. ఇప్పుడు ఫుటర్ అంటే కింద, ఇదిగోండి పేజీ కింద కూడా ఒక పేరు ఇవ్వచ్చండి. ఇదిగోండి డ్రాగ్ చేస్తే చూసారా ఓ పేజీ ఇచ్చాం. ఓకే, అయిపోయింది. ఇదిగోండి హెడర్ ఏమి ఇచ్చాం, ఇక్కడ కింద ఏమి ఇచ్చాం చూసాం ఫుటర్. ఓకే, మనం నేమ్స్ అయ్యేలా ఇచ్చుకోవచ్చండి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఇది కట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వర్డ్, మనం ఏదైనా రాసేటప్పుడు ఇదిగోండి స్టైల్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టైల్లో రాస్తున్నాను అనుకోండి, చూసారా ఆ స్టైల్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఇక్కడికి స్క్రోల్ చేసుకుని ఇక్కడ మనం ఏదైనా రాసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ సెక్షన్ ఎలా సెలెక్షన్ చేసి తీసేయచ్చు, మనం ఏదైనా రాసేసుకోవచ్చండి. ఇప్పుడు శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ మీరు చూసిన ఛానల్ వచ్చేసి ఎస్ఆర్ఐ. ఓకే, శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, టైప్ చేశారు అనుకోండి, చూసారా ఫౌండ్ మారిపోయింది. ఇప్పుడు ఆట ఫౌండ్ వద్దంటే ఇక్కడ చూసుకోండి, వెంటనే ఫార్వర్డ్ ట్యాబ్లోకి వచ్చేది. బయట క్లిక్ చేశారు అనుకోండి, ఫార్వర్డ్ ట్యాబ్ కనబడదు మీకు. అదే ఏదైనా ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే ఫార్వర్డ్ ట్యాబ్ వచ్చింది. వస్తే ఇక్కడ ఏదైనా షేప్స్ అయ్యి వచ్చుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ షేప్ ఇవ్వాలనుకోండి, ఇదిగోండి ఒక ప్లస్ సింబల్ వచ్చింది కదా, ఇదిగోండి అక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు లుక్స్ మార్చుకోవాలనుకోండి, ఇదిగోండి ఈ లుక్ ఇచ్చుకోవాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఈ లుక్ లైట్ కలరా డార్క్ కలరా ఏదైనా సరే ఇవ్వచ్చండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి స్టైల్. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసాను కాబట్టి ఇక్కడ వరకు సెలెక్షన్ అవుతాయండి. మొత్తం అంతా సెలెక్షన్ చేయాలంటే ఇక్కడ డ్రాగ్ చేయండి, లాగా చేసి ఇదిగోండి మన స్టైల్స్ మార్చుకోవచ్చండి. ఇదిగోండి ఈ సిల్వర్ కలర్ బాగుందా, సిల్వర్ కలర్ ఇచ్చుకో. బ్యాక్గ్రౌండ్ కావాలంటే దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఓకే, మనకు లైట్ కలర్ సరిపోద్ది అంటే సరిపోద్ది. చూసారా వచ్చింది. ఇప్పుడు అదే తీసేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ కట్ అనండి. ఫార్మాట్ ట్యాబ్ పోయింది, అది పోయింది. ఇప్పుడు ఇన్సెట్లోకి వెళ్ళండి. ఇదిగోండి వర్డ్ ఆర్ట్ గురించి తెలుసుకున్నారు కదా. ఓకే, ఇవాళ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఏమీ లేదండి. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఉంది సపోజ్ మనం అనుకుంటే, ఎంఎస్ వర్డ్లో ఏదైనా టైప్ చేసాం, అది ఇక్కడ డైరెక్ట్ తీసుకురావాలనుకోండి అవ్వదు. డైరెక్ట్ తీసుకోవాలనుకోండి ఈ ఆప్షన్ పనిచేస్తుంది. మామూలుగా మీరు ఏం చేస్తారో ఎంఎస్ వర్డ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అప్పుడు మరి దీంట్లోకి ఈ ఇన్సెట్లోకి వెళ్ళి ఇక్కడ పిక్చర్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసి అప్పుడు తెచ్చుకుంటారండి మీరు. అప్పుడు కానీ ఇక్కడ రాదు. అదే డైరెక్ట్ తెచ్చేయాలనుకోండి, ఇక్కడ ఆబ్జెక్ట్ అని క్లిక్ చేశారనుకోండి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చూడండి, మైక్రోసాఫ్ట్. ఇదిగోండి ఎంఎస్ వర్డ్ 2003 డాక్యుమెంట్స్ వర్డ్ డాక్యుమెంట్. ఓకే, దీని మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశారు అనుకోండి, అది ఇక్కడికి వచ్చేసింది డైరెక్ట్. చూస్తారా డైరెక్ట్ వచ్చేసింది. కట్ చేసేయాలంటే కట్. ఓకే, ఆబ్జెక్ట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మన దాంట్లో ఫోటోషాప్ ఉన్నా సరే, ఫోటోషాప్ గ్రాఫిక్స్ పెయింట్ దేంట్లో అయినా సరే తీసుకొచ్చేయండి. ఓకే, ఇదిగోండి గ్రాఫిక్ చార్ట్, దీంట్లో క్లిక్ చేసాం అనుకోండి, అక్కడ ఇదిగోండి చార్ట్ వచ్చింది చూసారా. ఇక్కడ మనం ఏమైనా పర్సంటేజ్ మార్చామనుకోండి, ఇక్కడ 20 పాయింట్ ఇక్కడ కాదు, కొన్ని 49 పాయింట్ అని ఉంది కదా, దీన్ని క్యాన్సిల్ చేసేసి ఇక్కడ 100 అని ఇవ్వండి, ఎంటర్ క్లిక్ చేయండి. అదిగోండి ఇది పెరిగిపోయింది చూసారా ఫస్ట్ స్టార్ట్లో. తీసేయాలనుకోండి, ఇక్కడ రాంగ్ బటన్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ రాంగ్ బటన్ వచ్చింది, ఇది మీరు క్లిక్ చేయండి.
ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి క్యాన్సిల్ కొట్టండి, క్యాన్సిల్ అయిపోతుంది. చూసారా? ఓకే, మొత్తం తీసేయాలంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది రాంగ్ కొడితే. ఓకే, రాంగ్ కొట్టకూడదు. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్లో ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు సింబల్స్ అంటే ఏం లేదండి, మనం చెప్పాను కదా సింబల్స్ అనే ఎలా యూజ్ చేయాలో. ఇదిగోండి 11 అనే సింబల్ కావాలి, ఇన్సర్ట్ అన్నాం అనుకోండి 11 అనే అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి, వేరే చోట సెలెక్షన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇన్ని ఆటల్లో సిలబస్ రావాలనుకోండి 19 అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అన్నాం అనుకోండి వచ్చేసింది. చూసారా ఫస్ట్లో. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు, కాపీస్ వస్తాయి. మనకి ఏం లేదండి, అన్ని కాపీసే వస్తాయి, అన్ని సేమ్ కాపీస్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మనం సపోజ్ ఇది తీసేసి ఇప్పుడు వేరేది ఒక సింబల్ 1 అనే ఒక సింబల్ని పెడదాం 1. ఓకే, ఇన్సర్ట్, నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, క్లోజ్ చేసి నెక్స్ట్కి వెళ్దాం. సింబల్లోకి వెళ్ళి సెకండ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసాక అప్పుడు ఈ రెండు డ్రాగ్ చేయండి. మనకే ఇటు వరకు వచ్చినట్టు ఇలా రాదండి, ఎందుకంటే ఈ నెంబర్స్ కాదు, ఇన్సర్ట్ చేసాం మనం. ఓకే, ఇవన్నీ క్యాన్సిల్ చేయాలనుకోండి ఒకటి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. లేకపోతే కంట్రోల్ జెడ్ అంటే ఇప్పుడు దాకా మనం ఎన్ని తెచ్చామో అన్నీ క్యాన్సిల్ వెళ్ళిపోతాయండి. ఓకేనా? ఇలా కూడా చేసి ఇచ్చింది. ఇలా అయితే గమని కష్టం అవుతుంది. ఓకే, మీరు మామూలుగా కంట్రోల్ జెడ్ అంటే ఒకసారి తెచ్చినవి అన్నీ పోతాయండి. ఓకేనా? ఓకే, సింబల్స్ గురించి తెలుసుకున్నారు కదా, టెక్స్ట్ అనే ఆప్షన్ గురించి మొత్తం తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు మళ్ళీ వెంటనే క్లియర్ చేస్తాను. ఓకే, ఇదిగోండి రేపు పొద్దున్న చార్ట్ అనే ఆప్షన్స్లో ఇదిగోండి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ ఎగ్జాంపుల్ బట్టి మీరు అన్నీ చేసేయగలరండి, అంతలా చెప్తాను. ఓకే ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సార్ నా ప్రతిరోజు పెట్టే అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి, బాయ్.